రిపోర్ట్ బేస్ చేసుకొని కేసీఆర్ గారు 2 కమిటీలు వేసింది. ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ, ఒకటేమో రిటైర్డ్ ఇంజనీర్స్, మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతోని వారితో కూడా ఒక కమిటీ వేసింది. వేసి మీరు స్టడీ చేయండి ఇట్లా వచ్చింది అని చెప్తే, అప్పుడు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చైర్మన్గా ఉంటుంది, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. సో మేము ముగ్గురము మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇంజనీర్స్తో డిస్కస్ చేసి వ్యాప్కోస్ యొక్క ప్రాథమిక నివేదికను చూసి మొత్తంగా ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా అసెస్ చేసి ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత ఎట్ 148, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ అక్రాస్ గోదావరి బిలో ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం అని, ఇట్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి, దట్ ఈస్ అన్నారం అండ్ సుందిల్లా. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి దేని మీద ఆధారంగా రికమెండేషన్ ఇచ్చింది? ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, ఆనాడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలి అనేటువంటిది ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. బహుశా నిన్న మీరు చూసుంటారు, ఈటల రాజేందర్ గారు కూడా కమిషన్ ముందు చెప్పింది స్పష్టంగా వచ్చింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సంతకం పెట్టండి దీని మీద. ఆయన కూడా ఆ రోజు మేడిగడ్డ దగ్గర కట్టాలని రికమెండ్ చేసిండు దీంట్లో. ఇది ఒక రిపోర్టు. నెక్స్ట్ ఇంకోటి రిటైర్డ్ ఇంజనీర్స్ది నెక్స్ట్ ఉందా? సరే, అది రిటైర్డ్ ఇంజనీర్స్ది కూడా ఒకటి ఉంటుంది. రిటైర్డ్ ఇంజనీర్స్ని కూడా కేసీఆర్ గారు ఒక అభిప్రాయం అడిగారు. దాని విషయంలో కూడా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఏమని? మీ రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దన్నారు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకుపోతున్నారు. వాస్తవానికి రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దనిలే. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్ళని ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది, అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ క్యాబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. అది ఒకటి క్లారిఫై. అంటే చాలాసార్లు కూడా మనం ఏదో రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీళ్లు లేవు గనక, వైల్డ్ లైఫ్ ఉంది కనుక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు కనుక, అదేవిధంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోమని సిడబ్ల్యూసి చెప్పింది కనుక రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రీఇంజనీరింగ్లో మేడిగడ్డ దగ్గరికి ఎందుకు పోయినాం అంటే వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టి నీళ్లు తీసుకోవాలని చెప్పి సూచిస్తే క్యాబినెట్లో పెట్టి చర్చించి క్యాబినెట్ ఆమోదంతో రీఇంజనీరింగ్ జరిగింది, మేడిగడ్డ పాయింట్ నిర్ణయం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒక డిస్కషన్ వస్తుంది. దీంట్లో వాస్తవానికి ప్రాణహితలో ఏముండే, రీఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ఏమైంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ బ్రీఫ్గా పెట్టినాం. ఆ రోజు జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. ఈ 16లో 11 టీఎంసీలు బ్యారేజీ, తమ్మిడిహట్టి బ్యారేజే. అది 152 మీటర్ల ఎత్తున కడితే 11 వస్తుంది. ఆ 11 తప్పితే ఎంత ఉన్నట్టు? 5. కానీ ఇక్కడికి వస్తే 141 టీఎంసీల సామర్థ్యం. ఎక్కడ 16, ఎక్కడ 141, ఆల్మోస్ట్ 10 times మోర్. 10 అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? అంటే 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసినాం మనం. ఆనాడు ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్కి ఎకరానికి 2 లక్షలు పెట్టిండ్రు. కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి 9 నుంచి 16, 18 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. సో అది రిజర్వాయర్ల సామర్థ్యం. నీటి వినియోగం అక్కడ 160 టీఎంసీలు అయితే ఇక్కడ 240 టీఎంసీలు. ఆయకట్టు 16,40,000 ఎకరాలు అయితే ఇక్కడ 37 లక్షల ఎకరాలు. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు
1.8 టీఎంసీ ఉంటే ఇక్కడ 3 టీఎంసీలు, అంటే ఆల్మోస్ట్ డబుల్. పంపింగ్ సామర్థ్యం డబుల్, రిజర్వాయర్ల సామర్థ్యం 10 అంతలు, నీటి వినియోగం 80 టీఎంసీలు ఎక్కువ, ఆయకట్టు డబుల్. అండ్ ల్యాండ్ కంపెన్సేషన్ ఇక్కడ 2 lakhs అయితే యావరేజ్గా మనం 11 lakhs ఇచ్చినాం, ఆల్మోస్ట్ అది 5 times. మరి ఇన్ని పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? ఇది ఒక పాయింట్ మీకు అర్థం కావడానికి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్. సో 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ పర్మిషన్ రాలే. 1 yearలో ఇగో 11 పర్మిషన్లు మనం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెచ్చాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీ డేట్లు చూడండి. సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ 30th November 2017, ఇంటర్స్టేట్ 3rd November 2017, సిఎంఎస్ 24th November 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 13th April 2018, ఫార్మర్స్ వెల్ఫేర్ 11th May 2018, కాస్ట్ అప్రైజల్ 1st May 2018, CSMRS 21st May 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 4 పర్మిషన్లు వచ్చినాయి. 24th October, 24th November 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ 21st November 2017, మోటా 30th January 2023, ఫైనల్ అప్రూవల్ టీఏసీ 14th June 2018. సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు, కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టినా కూడా ఆ మధ్యలో మన మీద బురద జల్లేదు. డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ని అనుమతులు ఇస్తుందా? అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి స్క్రూటినీ చేస్తుందా? అసలు ఎవడన్నా లోన్ ఇస్తాడా? అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది. మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ ప్రపోజ్, అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC per day, మనం తర్వాత మళ్ళీ 3 TMC per day మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం